టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటీవలే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని సభలకు పవన్ కళ్యాణ్ గారికి దూరంగా ఉన్నారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగుతున్నారట. ఇక విషయంకి వస్తే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో నటించిన దేవరా సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ట్రైలర్ విడుదలై 24 గంటల్లో యూట్యూబ్లో రికార్డు వ్యూస్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ అనుకోని పరిస్థితుల్లో వర్షాలు, వరదల కారణంగా ఈ కార్యక్రమం హైదరాబాద్కు షిఫ్ట్ చేశారని చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విడుదలకు 5 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 22న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు, సిబ్బంది అంతా పాల్గొంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 2వ ట్రైలర్ను సిద్ధం చేస్తున్నారట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 120 కోట్ల పైమాట అని తెలుస్తోంది. భారీ హైప్తో వస్తున్న దేవరా ఈ టార్గెట్ను సులువుగా తాకేస్తుందని అంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, ఈ సినిమా కోసం రంగంలోకి దిగుతున్నారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు తెలిపారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో.